ప్రశ్న: ఒక ఓడ గంటకు 16 నాటికల్ మైళ్ళ వేగముతో కొంత దూరమును 10 గంటల్లో చేరగలదు. అదే దూరమును 8 గంటల్లో చేరవలనన్నా ఆ ఓడ ఎంత అధిక వేగముతో ప్రయాణం చేయాలి? జవాబు: ఈ ప్రశ్నలో ఒక ఓడ 16 నాటికల్ మైళ్ళ వేగంతో కొంత దూరమును 10 గంటల్లో చేరగలదు అని ఇచ్చారు. అదే దూరమును 8 గంటల్లో చేరవలనన్నా ఆ ఓడ ఎంత వేగంతో ప్రయాణించాలి అని అడిగారు. ఆ ప్రయాణించాల్సిన వేగమును మనం x అని అనుకుందాము. ఇక్కడ ఆ ఓడ 10 గంటల్లో కొంత దూరమును 16 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించింది. అదే దూరమును 8 గంటల్లో ప్రయాణించాలంటే ఎన్ని నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించాలి అని అడిగారు. ఇక్కడ ప్రయాణించాల్సిన దూరము ఒకటే, ప్రయాణించాల్సిన సమయం తగ్గింది. మరి వేగము పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే ఇది విలోమ అనుపాతంలో ఉంది. ఇప్పుడు దాని సూత్రం రాద్దాము. అదేంటి? x1 y1 = x2 y2. ఇక్కడ 16ని x1 అనుకుందాము, 10ని y1 అనుకుందాము, xని x2 అనుకుందాము, 8ని y2 అనుకుందాము. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. అంటే ఎలా వస్తుంది? x1 అంటే 16 ఇంటూ y1 అంటే 10 = x2 అంటే x ఇంటూ y2 అంటే 8. ఈ 8ని అవతల పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే x = 16 ఇంటూ 10/8 వస్తుంది. 8 16లో 2 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 2 ఇంటూ 10. 2 ఇంటూ 10 అంటే దాని విలువ 20. ఇక్కడ x విలువ ఎంత వచ్చింది? 20 వచ్చింది. దీని అర్థం ఏంటి? ఆ ఓడ ఆ దూరమును 8 గంటల్లో చేరాలంటే అది 20 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించాలి. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: ఒక ట్యాంకును 5 కుళాయిలు 1/2 గంటల కాలంలో నింపును. అదే ట్యాంకును అర్ధ గంటలో నింపవలనన్నా అటువంటి కుళాయిలు ఎన్ని కావాలను? జవాబు: ఈ ప్రశ్నలో 5 కుళాయిలు ఒక ట్యాంకును 1/2 గంటల కాలంలో నింపెను అని ఇచ్చారు. అదే ట్యాంకును అర్ధ గంటలో నింపవలనన్నా అటువంటి కుళాయిలు ఎన్ని కావాలి అని అడిగారు. ఆ కావాల్సిన కుళాయిల సంఖ్యని x అని అనుకుందాము. 5 కుళాయిలు ఒక ట్యాంకును 1/2 గంటల కాలంలో నింపాయి అని ఇచ్చారు. అర్ధ గంటలో ఆ ట్యాంకును నింపాలంటే కావాల్సిన కుళాయిల సంఖ్య 5 కంటే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇక్కడ ట్యాంకును నింపే సమయం తగ్గింది, కావాల్సిన కుళాయిల సంఖ్య పెరిగింది. అంటే ఇది విలోమ అనుపాతంలో ఉంది. ఇప్పుడు దాని సూత్రం రాద్దాము. అదేంటి? x1 y1 = x2 y2. ఇక్కడ 5ని x1 అనే అనుకుందాము, 1/2ని y1 అనుకుందాము. 1/2 అంటే 2 1 2, 2 + 1 అంటే 3, 3/2 అవుతుంది. అంటే 3/2 గంటలు. xని x2 అనుకుందాము, 1/2ని y2 అనుకుందాము. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. అంటే ఎలా వస్తుంది? x1 అంటే 5 ఇంటూ y1 అంటే 3/2 = x2 అంటే x ఇంటూ y2 అంటే 1/2. 5 ఇంటూ 3/2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 3/2 అని రాయొచ్చు. x ఇంటూ 1/2 అంటే దీన్ని x/2 అని రాయొచ్చు. రెండు పక్కల 2ని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఎంత వచ్చింది? x = 5 ఇంటూ 3. 5 ఇంటూ 3 అంటే దాని విలువ 15. ఇక్కడ x విలువ ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? అర్ధ గంటలో ఆ ట్యాంకును నింపాలంటే 15 కుళాయిలు కావాలి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.